ఆర్టికల్ 5 to 11 ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 5 to 11 గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఆర్టికల్ 5 to 11 గురించి తెలుసుకునే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ వర్డ్ అనేది చెప్తాను, అదే సిటిజన్షిప్. ఈ సిటిజన్షిప్ని బేస్ చేసుకునే ఆర్టికల్స్ 5 to 11 అనేవి తయారు చేయబడ్డాయి. సో సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా అనే వర్డ్ మీరు వినే ఉంటారు. సో అంటే పౌర హక్కు, అంటే మన దేశంలో ఉన్న పౌరుడిగా నీకు ఆ హక్కుని ఈ ఆర్టికల్స్ 5 to 11లో ఇవ్వబడుతుంది. సో అలా ఆర్టికల్స్ 5 to 11 అనేది మన హక్కుల గురించి, మన సిటిజన్షిప్, ఇండియన్ సిటిజన్, మనం ఇండియన్ సిటిజనా కాదా దాని గురించి ఈ ఆర్టికల్స్ 5 to 11 మనకు చెప్తాయి. సో ఈ సిటిజన్షిప్ ఆర్టికల్స్ 5 to 11 గురించి తెలుసుకునే ముందు సిటిజన్స్ గురించి మీకు 2 ప్రొవిజన్స్ అనేటివి డిస్కస్ చేస్తాను. సో సిటిజన్షిప్ అంటే మన దేశం అనే కాదు, ఏ దేశంకైనా ఇంపార్టెంట్ థింగ్ కావాల్సింది ఆ దేశం యొక్క పాపులేషన్, అంటే మనుషులు, మ్యాన్ పవర్. ఆ దేశం యొక్క మ్యాన్ పవర్ని బేస్ చేసుకునే ఆ దేశం యొక్క డెవలప్మెంట్ అనేది ఉంటుంది. సో అలా దృష్టిలో పెట్టుకొని మెన్షన్ చేసిన ఆర్టికల్సే ఆర్టికల్స్ 5 to 11 ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో మన దేశంలో పాపులేషన్ గురించి మాట్లాడినప్పుడు, అదే మనుషుల గురించి మాట్లాడినప్పుడు 3 terms ఆర్ యూజ్డ్. 3 terms యూజ్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఆల్ పర్సన్స్, సెకండ్ వన్ వచ్చేసి సిటిజన్స్ ఆఫ్ ఇండియా, థర్డ్ వన్ వచ్చేసి మైనారిటీస్. సో ఈ 3 థింగ్స్ వచ్చేసి మన కాన్స్టిట్యూషన్ మనుషుల గురించి మాట్లాడినప్పుడు ఈ టర్మ్స్ అనేటివి యూజ్ చేశారు. సో ఎందుకు యూజ్ చేశారు అంటే, ఫస్ట్ వన్ ఆల్ పర్సన్స్, ఆర్టికల్ 14 ప్రకారం ఈక్వాలిటీ, రైట్స్ టు ఆల్ పర్సన్స్ ఆర్ గివెన్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఆల్ పర్సన్స్ అనేది ఈక్వాలిటీ గురించి మాట్లాడుతుంది ఆర్టికల్ 14 ప్రకారం. సెకండ్ వన్ ఆల్ సిటిజన్స్, రైట్ టు డిస్క్రిమినేషన్ అకార్డింగ్ టు ఆర్టికల్ 15, అంటే రైట్ టు డిస్క్రిమినేషన్ అనేది ఓన్లీ సిటిజన్స్ ఆఫ్ ఇండియాకే ఇవ్వబడింది ఆర్టికల్ 15 ప్రకారం. థర్డ్ వన్ మైనారిటీస్ అకార్డింగ్ టు ఆర్టికల్ 29. ఆర్టికల్ 29 ప్రకారం ఓన్లీ రైట్స్ ఆర్ గివెన్ టు ద మైనారిటీస్. ఆర్టికల్ 29లో మైనారిటీస్ గురించి స్పెసిఫిక్గా మెన్షన్ చేసి ఆర్టికల్ అనేది రాయబడింది. సో అదే ఆర్టికల్ 29. సో ఈ 3 terms అనేవి యూజ్ చేసుకున్నారు మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో పాపులేషన్ గురించి మాట్లాడినప్పుడు. సెకండ్ వన్ వచ్చేసి ఇండియా ఎలా ఫామ్ అయ్యిందో మనం చూద్దాం. ఎందుకంటే ఇండియా ఫామ్ అయిన దాన్ని బట్టే ఈ పాపులేషన్, ఈ సిటిజన్షిప్ ఆర్టికల్స్ 5 to 11 అనేటివి మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో రాయబడ్డాయి. సో అలా మనం ఇప్పుడు పార్టిషన్ ఆఫ్ ఇండియా, అంటే ఇండియా ఎలా ఫామ్ అయింది. సో ముందు ఇండియా అనేది బ్రిటిష్ ఇండియా రూపంలో ఉండే. సో తర్వాత పార్టిషన్ హ్యాస్ బిన్ టేకెన్ ప్లేస్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇండియా. బ్రిటిష్ ఇండియాని పాకిస్తాన్గా ప్లస్ ఇండియాగా డివైడ్ చేశారు. అలా డివైడ్ చేసినప్పుడు చాలామంది ఇండియా నుంచి పాకిస్తాన్కి, పాకిస్తాన్ నుంచి ఇండియాకి మైగ్రేట్ అయ్యారు. మైగ్రేషన్ ఆఫ్ ద పీపుల్ హ్యాస్ బిన్ టేకెన్ ప్లేస్ ఆఫ్టర్ ది పార్టిషన్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ఇండియా టు పాకిస్తాన్ అండ్ పాకిస్తాన్ టు ఇండియా. అంటే ఇండియా నుంచి పాకిస్తాన్కి, పాకిస్తాన్ నుంచి ఇండియాకి ఈ పాపులేషన్ 10 lakhs ప్లస్ పాపులేషన్, 10 లక్షల కన్నా ఎక్కువ జనాలు మైగ్రేట్ అయ్యారు. ఈ దేశం నుంచి ఆ దేశానికి, ఆ దేశం నుంచి ఈ దేశానికి మైగ్రేట్ అయ్యారు. సో ఇలా మైగ్రేట్ అయిన ప్రజలకు కూడా ఇండియన్ సిటిజన్స్, అంటే పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చిన వాళ్ళకు కూడా ఇండియన్ సిటిజన్షిప్ దక్కాలి అని ఈ ఆర్టికల్స్ 5 to 11లో మెన్షన్ చేయబడ్డాయి. సో ఇలా మనం ముందు కంట్రీ ఎలా డివైడ్ అయ్యాయో తెలుసుకుంటే, తర్వాత ఆ పాపులేషన్ అనేది కంట్రీ వైజ్ ఎలా మైగ్రేట్ అయ్యాయో తెలుసుకుంటే మనకి ఆర్టికల్స్ చదివేటప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పి ఈ పార్టిషన్ ఆఫ్ ఇండియా గురించి చెప్పాను. మనం ఆర్టికల్ 1 to 4లో మనం మన దేశం గురించి, మన దేశం యొక్క ప్రాపర్టీస్ అంటే భూభాగాల గురించి తెలుసుకున్నాం. సో ఇది మనం ఆర్టికల్స్ 5 to 11లో పార్ట్ 2 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో ఇప్పుడు మనం మన సిటిజన్షిప్, మన పాపులేషన్ గురించి తెలుసుకుంటాం. అంటే ఈ మైగ్రేషన్ ప్లేస్, ఈ ఇండియా నుంచి పాకిస్తాన్కి, పాకిస్తాన్ నుంచి ఇండియాకి మైగ్రేషన్ హ్యాస్ బిన్ టేకింగ్ ప్లేస్ ఆఫ్ పీపుల్, అంటే జనాల మధ్య మైగ్రేషన్ అయినప్పుడు ఈ మైగ్రేట్ అయిన పీపుల్ని మన దేశంలో చేర్చుకోవడానికి, ప్లస్ మన దేశంలో ఉన్న ప్రజలను మన దేశ పౌరులుగా తీసుకోవడానికి ఈ ఆర్టికల్స్ 5 to 11 అనేవి యూజ్ అవుతాయి. సో సిటిజన్షిప్, it talks about citizenship of our country.
ఇది డిస్కస్ చేయడం ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చాలా రైట్స్ అండ్ ప్రివిలేజెస్ అనేవి ఉన్నాయి. సో ఇవి ఇండియన్ సిటిజన్స్కే దక్కాలి అని ఈ సిటిజన్షిప్లో మనం డిస్కస్ చేస్తాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సిటిజన్షిప్ అనేది 2 విధాలుగా డీల్ చేస్తుంది. ఫస్ట్ పార్ట్ వచ్చేసి కమెన్స్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే 26th January 1950. బిఫోర్ దిస్ ఎవరైతే మన కంట్రీలో సిటిజన్షిప్గా ఉన్నారో అంటే పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చారో వారి గురించి మాట్లాడుతుంది. ప్లస్ పార్ట్ 2 ఆఫ్టర్ 26th January 1950. పార్ట్ 2లో మనం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యొక్క సిటిజన్షిప్ గురించి డిస్కస్ చేశాము. సో ఈ పార్ట్ 2లో మనం ఆర్టికల్ 5 to 11 గురించి తెలుసుకుంటాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి పర్సన్స్ డొమిసైల్ ఇన్ ఇండియా అంటే ఇండియాలోనే పుట్టినవారు ప్లస్ ఇండియాలోనే ఉండే వాళ్ళని డొమిసైల్ ఆఫ్ ఇండియా అని అంటాము. సెకండ్ వన్ పర్సన్స్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ నుంచి ఎవరైతే ఇండియాకి వచ్చారో అది సెకండ్ టర్మ్ వచ్చేసి యూజ్ అవుతుంది. థర్డ్ వచ్చేసి మైగ్రేటెడ్ టు పాకిస్తాన్ అంటే ఇండియా నుంచి పాకిస్తాన్కి ఎవరు వెళ్ళారో వాళ్ళ గురించి మాట్లాడుతుంది. సో ఫోర్త్ వన్ వచ్చేసి పర్సన్స్ హూ లైవ్స్ ఇన్ అబ్రాడ్ ఎవరైతే ఇండియా కాకుండా వేరే దేశంలో ఉంటున్నారో వారి గురించి ఈ సిటిజన్షిప్ ఆర్టికల్స్ అనేవి చెప్తాయి. సో ఇవన్నీ వచ్చేసి మనం 26th January 1950 బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ డేట్ చూసుకున్నట్టయితే బిఫోర్ కమెన్స్మెంట్ అంటే రాజ్యాంగం అమలులోకి రాకముందు బిఫోర్ 1950 ఇవన్నీ మనం సిటిజన్షిప్గా ఇండియన్ సిటిజన్షిప్గా వేరే వాళ్ళని తీసుకోవడానికి యూజ్ అయ్యే ఆర్టికల్స్. ఆర్టికల్ 5 to 11. ఆర్టికల్ 5 ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 5 అనేది ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ అంటే ఇండియన్ టెరిటరీ మన ఇండియాలోనే ఉన్నారో వారి సిటిజన్షిప్ గురించి మాట్లాడడానికి ఈ ఆర్టికల్ 5 అనేది యూజ్ అవుతుంది. వారి సిటిజన్షిప్ అనేది డిసైడ్ చేస్తుంది ఈ ఆర్టికల్ 5. సో ఇందులో 3 సబ్ ఆర్టికల్స్ ఉంటాయి ఆర్టికల్ 5. ఆర్టికల్ 5A వచ్చేసి బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే కమెన్స్మెంట్ అంటే 26th January 1950 ఈ ఇయర్కి ముందు బిఫోర్ 26th January 1950 ఎవరైతే ఇండియాలో పుట్టారో సో వారికి సిటిజన్షిప్ అనేది దక్కుతుంది. 5B సబ్ ఆర్టికల్ 2 ఇన్ ద ఆర్టికల్ 5. సో ఇదేం చెప్తుంది అంటే ఎవరైనా సరే వేరే దేశంలో పుడితే అంటే ఇండియన్స్ సిటిజన్సే కానీ వాళ్ళు వేరే దేశంలో పుట్టారు అంటే వాళ్ళ ఒరిజిన్ వచ్చేసి ఇండియా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళు వచ్చేసి ఇండియా కానీ వీరు మాత్రం వేరే దేశంలో పుడితే వారికి కూడా ఒరిజిన్ ఆఫ్ ఇండియా కింద సిటిజన్షిప్ అనేది వస్తుంది ఇండియన్ సిటిజన్గా. సబ్ ఆర్టికల్ 3 ఇన్ ఆర్టికల్ 5. ఆర్టికల్ 5లో సబ్ ఆర్టికల్ 3 ఏం చెప్తుంది అంటే బిఫోర్ 26th January 1950 బిఫోర్ 26th January 1950 ఎవరైతే ఇండియాలో 5 years బ్యాక్ అంటే 1945 నుంచి 1950 వరకు ఇండియాలోనే ఉన్నారో వారికి కూడా సిటిజన్షిప్ అనేది లభిస్తుంది. సో లెట్స్ గో టు అవర్ ఆర్టికల్స్. సో ఆర్టికల్ 6 వచ్చేసి మైగ్రేషన్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ పాకిస్తాన్ టు ఇండియా అంటే మన దేశంలో ఉన్న ఇండియన్స్ ఎవరైతే పాకిస్తాన్ నుంచి ఇండియాకి మైగ్రేట్ అయ్యారో పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చారో వాళ్ళ సిటిజన్షిప్ని డిస్కస్ చేయడానికి ఈ ఆర్టికల్ 6 అనేది యూజ్ అవుతుంది. అంటే వాళ్ళకు వాళ్ళ సిటిజన్షిప్ ఇండియన్ సిటిజన్స్గా గుర్తించడానికి ఈ ఆర్టికల్ 6 అనేది యూజ్ అవుతుంది. ఎవరైతే పాకిస్తాన్ నుంచి ఇండియా వచ్చారో వాళ్ళ సిటిజన్షిప్ని ఇండియన్ సిటిజన్స్గా డిసైడ్ చేయడానికి ఈ ఆర్టికల్ 6 అనేది ఈ పాపులేషన్ ఈ వచ్చిన ప్రజలను 2 పార్ట్స్గా డివైడ్ చేసింది. 19 July 1948 ఎవరైతే ఇండియాకి వచ్చారో వాళ్ళని ఒక పార్ట్గా, తర్వాత ఆఫ్టర్ 1948 వీళ్ళని ఇంకో పార్ట్గా డివైడ్ చేసి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 6 ప్రకారం
సిటిజన్షిప్ అనేది ఇవ్వబడుతుంది. సో ఇదే డేట్ ఎందుకంటే ఎంత ఇంపార్టెంట్ అంటే 2 దేశాలలో పార్టీషన్ అనేది ఈ పర్మిట్ సిస్టమ్ ఈ ఇయర్లోనే ఈ డేట్కి ఈ పర్మిట్ సిస్టమ్ బేస్ చేసుకొని పార్టీషన్ ఆఫ్ పాపులేషన్ ఫ్రమ్ 2 కంట్రీస్ ఫ్రమ్ పాకిస్తాన్ టు ఇండియా అండ్ ఇండియా టు పాకిస్తాన్ అనేది జరిగింది. సో ఇలా ఈ పర్మిట్ సిస్టమ్ వల్ల ఈ పార్టీషన్ హ్యాస్ బిన్ టేకెన్ ప్లేస్. ఈ పార్టీషన్ జరిగింది, ఇలా పాపులేషన్ అనేది మైగ్రేట్ అయింది. సో అందుకే ఇది ఇంత ఇంపార్టెంట్ డేట్. బిఫోర్ 1948 వాళ్ళు సిటిజన్షిప్ని పొందాలనుకుంటే ఈ 2 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. వాళ్ళ పేరెంట్స్ లేదా గ్రాండ్ పేరెంట్స్ ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి, లేదా వాళ్ళు రిసైడెడ్ ఇన్ ఇండియా సిన్స్ డేట్ ఆఫ్ మైగ్రేషన్ అయి ఉండాలి. ఆఫ్టర్ 1948 ఈ 5 కండిషన్స్ అనేవి ఇండియన్ సిటిజన్గా పొందాలంటే ఈ 5 కండిషన్స్ అనేవి ఉండాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ లేదా గ్రాండ్ పేరెంట్స్ ఇండియాలో పుట్టుండాలి, లేదా వాళ్ళు ఈ హ్యాడ్ రిటర్న్ టు ఇండియా అండర్ ఏ పర్మిట్ ఫర్ రీసెటిల్మెంట్, ఒక పర్మిట్ ద్వారా రీసెటిల్ కావడానికి ఇండియాకి వచ్చి ఉండాలి, లేదు 6 months లోపు మైగ్రేట్ అయి ఉండాలి పాకిస్తాన్ నుంచి ఇండియాకి. తర్వాత ఒక అప్లికేషన్ అనేది ఒక ఆఫీసర్కి సబ్మిట్ చేయాలి, నేను ఇండియన్ రెసిడెంట్గా ఉంటాను అని. ఆ ఆఫీసర్ ఇండియన్ రెసిడెంట్గా యాక్సెప్ట్ చేసి నీకు సిటిజన్స్ ఆఫ్ ఇండియాగా రిజిస్టర్ చేస్తే నువ్వు ఇండియన్ సిటిజన్గా ఉండొచ్చు. సో ఇలా మనం ఇండియన్ సిటిజన్ కావడానికి ఆర్టికల్ 6 అనేది యూజ్ అవుతుంది. ఆర్టికల్ 7 ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 7 ఓవర్ రైట్స్ ఆర్టికల్ 5 and 6. అంటే ఇప్పుడు అకార్డింగ్ టు ఆర్టికల్స్ 5 and 6 మేము ఇండియన్స్ అని డిసైడ్ చేసిన తర్వాత ఆర్టికల్ 7 వచ్చేసి లేదు మీరు ఇండియన్స్ కారు అని డిసైడ్ చేస్తే సో ఆర్టికల్ 7దే ఇంపార్టెన్స్ నడుస్తుంది. సో ఇది వచ్చేసి ఆర్టికల్ 7. ఆర్టికల్ 7 గురించి ఇన్ డెప్త్గా మాట్లాడదాం. సో ఆర్టికల్ 7 ఏం చెప్తుంది అంటే ద పర్సన్స్ ఆర్ ద పాపులేషన్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ ఇండియా టు పాకిస్తాన్, అంటే ఇండియా నుంచి పాకిస్తాన్ ఎవరైతే వెళ్ళారో వారి గురించి మాట్లాడుతుంది ఈ ఆర్టికల్ 7. కేటగిరీ 1 ఎవరైతే ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్ళారో బిఫోర్ 1st March 1947, బిఫోర్ 1st March 1947 ఎవరైతే ఇండియా వదిలి పాకిస్తాన్ వెళ్ళారో వాళ్ళని ఇండియన్ సిటిజన్స్గా కన్సిడర్ చేయరు. సో కేటగిరీ 2 ఎవరైతే ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్ళి మళ్ళీ పాకిస్తాన్ నుంచి ఇండియాకి రిటర్న్ అయ్యారో వీళ్ళని కన్సిడర్ చేయడానికి ఆర్టికల్ 7 అనేది యూజ్ అవుతుంది. కన్సిడర్ చేయాలంటే వీళ్ళు ఈ ఫాలోయింగ్ టర్మ్స్ అనేవి యాక్సెప్ట్ చేసి ఉండాలి, లేదా ఈ ఫాలోయింగ్ టర్మ్స్ అనేవి ఏదో ఒకటి వీళ్ళలో ఉండాలి. సో అప్పుడే వీళ్ళని ఇండియన్ సిటిజన్స్గా కన్సిడర్ చేస్తాం. ఆర్టికల్ 8 ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ద సిటిజన్స్ హూ లివింగ్ ఇన్ అబ్రాడ్, అంటే మన దేశం వాళ్ళే ఎవరైతే అబ్రాడ్లో ఉంటున్నారో ఎక్సెప్ట్ పాకిస్తాన్, ఎందుకంటే మనం పాకిస్తాన్ గురించి ఆర్టికల్ 5-6లో డిస్కస్ చేసాం. ఎవరైతే ఇండియా వదిలి పాకిస్తాన్ కాకుండా వేరే దేశాల్లో ఉంటే వాళ్ళ పేరెంట్స్ లేదా గ్రాండ్ పేరెంట్స్ ఇండియా ఒరిజిన్ అయితే వాళ్ళు ఇండియన్ సిటిజన్స్గా డిసైడ్ చేయబడతారు. సో ఆర్టికల్ 8 వచ్చేసి ద పర్సన్స్ హూ లివింగ్ ఇన్ అదర్ కంట్రీస్ హ్యాస్ బిన్ డిక్లేర్డ్ యాజ్ ఇండియన్ సిటిజన్స్ అకార్డింగ్ టు దిస్ ఆర్టికల్ 8. ఆర్టికల్ 8 అనేది 2 సబ్ ఆర్టికల్స్ని సాటిస్ఫై చేయాలి, అప్పుడే వారు ఇండియన్ సిటిజన్స్గా డిసైడ్ చేయబడతారు. సో ఫస్ట్ సబ్ ఆర్టికల్ వచ్చేసి హీ ఆర్ హిస్ పేరెంట్స్ ఆర్ హిస్ గ్రాండ్ పేరెంట్స్ ఆర్ బీ పార్ట్ ఆఫ్ అవర్ బ్రిటిష్ ఇండియా, అంటే ఇండియా డివైడ్ కానప్పుడు అన్డివైడెడ్ పాకిస్తాన్ ప్లస్ ఇండియా పార్టీషన్ కాకముందు బ్రిటిష్ ఇండియాలో వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ పేరెంట్స్ కానీ పుడితే వాళ్ళను ఇండియన్ సిటిజన్స్గా కన్సిడర్ చేస్తారు. సెకండ్ సబ్ ఆర్టికల్ రిజిస్టర్డ్ యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇన్ విచ్ కంట్రీ దే ఆర్ లివింగ్, అంటే వాళ్ళు వేరే దేశాల్లో ఉంటున్నారు కదా, అలా ఉన్నప్పుడు వాళ్ళని ఇండియన్ సిటిజన్స్గా రిజిస్టర్ చేసినట్టు అయితే వాళ్ళని ఇండియన్ సిటిజన్స్గా కన్సిడర్ చేస్తారు. డిప్లొమాటిక్ ఆర్ కౌన్సిలర్ ఆఫ్ ఇండియాగా రిప్రజెంట్ చేస్తారు. ఆర్టికల్ 9 ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మన దేశంలో పుట్టి వారు వేరే దేశంలో వాలంటీర్గా రిజిస్టర్ అయి ఉంటే వాళ్ళని ఆర్టికల్ 5, 6, 7, 8 ప్రకారం
ఏ ఆర్టికల్ యూజ్ చేసి కూడా వాళ్ళని ఇండియన్ సిటిజన్స్గా డిసైడ్ చేయరాదు. సో ఎవరైతే వేరే కంట్రీస్లో వాలంటీర్గా ఉంటే వాళ్ళని మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో ఇండియన్ సిటిజన్స్గా డిసైడ్ చేయము. సో ఆర్టికల్ 9 వచ్చేసి సిటిజన్షిప్ యాజ్ నాట్ గివెన్ టు ద పర్సన్స్ హూ లివింగ్ ఇన్ అదర్ కంట్రీ యాజ్ అ వాలంటీర్ ఇన్ దేర్ కంట్రీ. సో ఇలా మనం వాళ్ళని ఆర్టికల్ 9 ప్రకారం వాళ్ళని ఇండియన్ సిటిజన్స్గా డిసైడ్ చేయలేము. ఆర్టికల్ 10 ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 10 అండ్ 11 చాలా సింపుల్. ఎందుకంటే ఆర్టికల్ 10 అనేది కంటిన్యూ యాజ్ ఎ ఇండియన్ సిటిజన్, అంటే ఇండియన్ సిటిజన్గా కంటిన్యూ కావడానికి రైట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి. ఆ రైట్స్ అనేవి పార్లమెంట్లో మనం తీసుకోవచ్చు. సో ఇలా ఆర్టికల్ 10 అనేది యూజ్ అవుతుంది. ఈ ఆర్టికల్ 10 యొక్క పవర్స్ మొత్తం పార్లమెంట్ చేతుల్లో ఉంటాయి. ఆల్ రైట్స్ గివెన్ టు ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 11 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 11 కూడా పార్లమెంట్ చేతుల్లోనే ఉంటుంది. అంటే పవర్స్ హ్యాస్ బిన్ గివెన్ టు ద పార్లమెంట్. అంటే నువ్వు సిటిజన్షిప్గా డిసైడ్ చేయడానికి ఆర్టికల్స్ 5, 6, 7, 8 యూజ్ అయినా నువ్వు కాదు అని సిటిజన్షిప్ నువ్వు కాదు అని పార్లమెంట్ డిసైడ్ చేస్తే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఏ ఆర్టికల్ యూజ్ చేసి కూడా సిటిజన్షిప్ని పొందలేవు ఇండియన్ సిటిజన్గా. సో ఆర్టికల్ 11 అనేది పవర్స్ గివెన్ టు ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా. పవర్స్ అనేవి పార్లమెంట్ చేతుల్లో ఉంటాయి. వాళ్ళు ఆర్టికల్ 5, 6, 8ని రిస్ట్రిక్ట్ చేయగలరు మీరు ఇండియన్ సిటిజన్స్ కారని చెప్పి. సో ఇలా ఆర్టికల్స్ 5 to 11 అనేవి యూజ్ అవుతాయి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. లాస్ మేకింగ్ ఆఫ్ లా ఈజ్ గివెన్ టు ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇలా మనం ఒక లా మేక్ చేసి నువ్వు ఇండియన్ సిటిజన్ కాదు అని కూడా డిసైడ్ చేస్తారు పార్లమెంట్. సో ఇవి వచ్చేసి మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్స్ 5 to 11. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.